క్యారెట్ అండ్ బాదం జ్యూస్ హెల్దీ హోమ్ మేడ్ వన్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు క్యారెట్ బాదం మిల్క్ చూపించబోతున్నాను. సో చూసారు కదా. ఇప్పుడు రెసిపీలోకి స్టార్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ నేను చూపించినట్టు క్యారెట్ చాలా చిన్న ముక్కలు చాప్ చేసుకొని దాన్ని ఒక బౌల్ తీసుకొని మీరు క్యారెట్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. సో మీరు క్యారెట్లో వాటర్ ఎంత తక్కువ వేస్తే అంత మంచిది. అంటే అవి ఉడికినంత వరకు వేస్తే సరిపోద్ది. ఎందుకంటే అది నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అది మెత్తగా అయినంత వరకు బాయిల్ చేస్తే చాలు. జనరల్గా ఈ వాటర్ పడేయకుండా మనం జ్యూస్ చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పాలు కూడా ఇంకొక గిన్నెలో వేడి చేసుకుంటాము ప్యారలల్గా. సో పాలు క్వాంటిటీ ఎంత అంటే మనకి ఒక ప్యాకెట్ పాలు తీసుకున్నాము అంటే దానికి 4 క్యారెట్స్ మీరు వేసుకోవచ్చు. సో అలా నేను చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా చాప్ చేసుకొని క్యారెట్ అండ్ నెక్స్ట్ పాలు కూడా బాగా వేడి చేసుకోవాలి. మీరు ఒక ప్యాకెట్ పాలు వేస్తే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఆ వాటర్ అంతా మరిగినంత వరకు మరిగి మళ్ళీ పాలు ఉన్న క్వాంటిటీకి కొంచెం తక్కువగా వచ్చినంత వరకు మీరు బాయిల్ చేసుకోండి. నేను చూపించినట్టు డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. బాదం, క్యాష్యూ, డేట్స్ కొన్ని తీసుకోవచ్చు. అది మీ స్వీట్నెస్కి సరిపోయినట్టుగా. మీకు ఇంకా కావాలంటే వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అవన్నీ ఒక గ్రైండింగ్ జార్లో ఫస్ట్ తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఇవన్నీ కూడా పంకిన్ సీడ్స్ ఇవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను కదా, అవి మీరు తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. బికాజ్ ఇవన్నీ వాడడం వల్ల మనం చాలా హెల్తీ పోషకాలు ఉన్న జ్యూస్ తయారు చేయడానికి కుదురుతుంది. సో డ్రై డేట్స్ నేను చూపిస్తున్నాను. మీకు కావాలంటే నార్మల్ డేట్స్ తీసుకోవచ్చు. కిస్మిస్ ఇవన్నీ కూడా మీరు అంతా మరిగిన తర్వాత మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది ప్రిపేర్ చేయడానికి జాగరీ పౌడర్ వాడుతున్నాను, ఆర్గానిక్ జాగరీ పౌడర్. నచ్చని వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేసుకొని క్యారెట్ బాయిల్ అయిన తర్వాత దాన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ ఫైన్ పేస్ట్ చేసుకున్నప్పుడే మీరు యాలకులు, డేట్స్, బాదం, క్యాష్యూ, రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చండి. ఏదైనా ప్రాబ్లం లేదు, చేదు అవ్వకుండా చూసుకోండి. సబ్జా సీడ్స్ కూడా లాస్ట్లో వేసుకుంటే మీకు కూల్నెస్ ఉంటుంది. సో మీకు వేడి చేయకుండా ఉంటుంది. సో ఇది జ్యూసెస్కి ఆప్షనల్, మ్యాండేటరీ అయితే ఏం కాదు. సో ఇలా వేసి మొత్తం మిక్స్చర్ బాగా బాయిల్ అయినంత వరకు ఒక 15 మినిట్స్ వరకు మీరు బాగా పాల్లో కలిపి బాయిల్ చేసుకోవాలి. దాంట్లో మీరు చాప్ చేసుకున్న క్యాష్యూస్, బాదం కూడా యాడ్ చేసుకోండి. అంతా యాడ్ చేసుకుని అది కూల్ అయినంత వరకు ఇలా ఉంచండి. ఇది చాలా రిఫ్రెషింగ్ జ్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.